హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వంట ఏంటో చూద్దామా? స్వీట్ కార్న్ వడలు. అదేనండి, తెలంగాణలో అయితే మక్క గ్యారెలు అని పిలుస్తారు. వీటికి ఏ పేరు పెట్టినా టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ స్వీట్ కార్న్స్ తోటి నేను 2 విధానాలుగా చేశాను. ఒక విధానం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం, ఇంకో విధానం ప్యాన్ పై షాలో ఫ్రై చేసుకోవడం. నాకైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న దానికంటే ప్యాన్ పై హెల్దీగా లైట్ ఆయిల్ తోటి షాలో ఫ్రై చేసుకుందే చాలా నచ్చిందనమాట. ఇకపై ఎప్పుడు చేసినా కూడా అలానే చేస్తాను. ఇక ఈ పిండితో అట్టులాగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా టిక్కీస్ లాగా చేస్తేనే చాలా టేస్టీగా అనిపించింది. ఇక మక్క గ్యారెలు ఎలా చేసుకోవాలో చూద్దామా? స్వీట్ కార్న్ని ఒలుచుకొని శుభ్రం చేసుకోవాలి. 2-3 సార్లు క్లీన్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇక అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలాగ ఫైన్గా మెత్తగా రుబ్బుకోవాలి. ఇక అందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు అల్లం వెల్లుల్లి ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. పిల్లలు తినరు కదా అని నేను స్కిప్ చేశాను. అన్నట్టు మర్చిపోయాను, స్వీట్ కార్న్కి మక్కలకు చాలా డిఫరెంట్. మక్కలు అంటే ఏంటంటే కంకులు ఊర్లో పండిస్తారు కదా, వాటిలో వాటర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. వాటిని డైరెక్ట్ మిక్సీకి వేసి ఇవి చూపించినవి అన్నీ వేసుకొని వడల్లా వేసుకున్నా ఏం కాదు. కాకపోతే స్వీట్ కార్న్లో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇందులో ఏదో ఒక పౌడర్ మాత్రం యూజ్ చేసి మాత్రమే వడల్లా చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు వడలు రావు, ఆయిల్ ఖరాబ్ అయిపోద్ది. ముందే చెప్తున్నా. నేనైతే గోధుమ పిండి 1 కప్పు వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే మైదా పిండి కానీ, వరి పిండి కానీ, ఇంకా కార్న్ఫ్లవర్ కానీ వేసుకొని చేసుకోవచ్చు. ఇక ఇందులో ఉప్పు తగినంత, ఇంకా జీలకర్ర, ఇదిగోండి 1 కప్పు గోధుమ పిండి వేసుకొని లూజ్గా ఉండకుండా ఇలాగా చూపించిన విధంగా వడల పిండి ఉంటే చాలు. ఇక ఆయిల్లో వడల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్ని గోల్డెన్ కలర్ వచ్చాక 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. వడలు వేయగానే కదపకూడదు, ఎందుకంటే వడలు విడిపోతాయి. ముందు జాగ్రత్తగా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చాకనే 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే చాలు. చాలా టేస్టీగా, ఈజీగా టిక్కీస్ లాగా ఎలా చేసుకోవాలో చూద్దామా? ప్యాన్ని హీట్ ఎక్కాక ఈ పిండిని టిక్కీస్ లాగా చేసుకొని చిన్న మంట పైన కొంచెం ఆయిల్ మధ్యలో వేస్తూ పైన క్లోజ్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది కదా, మధ్యలో పిండి ఉడకదన్నమాట. చిన్న మంట మీద మాత్రమే ఆయిల్ వేస్తూ 2 వైపులా ఇదిగోండి చూపించిన విధంగా కాల్చుకుంటే అయిపోద్ది. చాలా టేస్టీగా, ఈజీగా ఉంది. డీప్ ఫ్రై కంటే షాలో ఫ్రై అయితే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.